ఆయన దాదాపుగా ఎన్టీ రామారావు గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సమయపాలన, క్రమశిక్షణ. దాదాపుగా ఒక డైరెక్టర్ రమ్మని పిలిస్తే 4:30కి రమ్మంటే 3:30కే ఈయన నడిచి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. అయితే మీరు జర్నీ చేసినప్పుడు ఎలా ఉండేది, ఆయన దినచర్య ఎలా ఉండేది అసలు? నాకు తెలిసి ఆయన 2:30కి ఇప్పుడు లేచేవారండి. అసలు ఒక మనిషి 2:30కి లేచి రాత్రి 8-9 గంటల దాకా పనిచేయటం అన్నది, అందులో ఆ వయసులో నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసింది అప్పటికానికి 70 దాటిపోయినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆ క్రమశ రోజుకి 16 గంటల సేపు అవిశ్రాంతంగా అలుపెరగకుండా మామూలు చాకరీ కదా అందులో ఆయన చేసేది. అందులో ఆయన పర్యటన కానీ మిగతా ఉన్నప్పుడు అసలు బండ చాకరీ అది. ఎంత అసాధారణమైందో చెప్పనా. అంత క్రమశిక్షణ బహుశా ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా ఉండుంటుంది. కొంతమంది 5-10 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, 20-25 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. 50-60 ఏళ్ల పాటు అంతటి క్రమశిక్షణ, అంతటి శారీరక శ్రమ, అంత దేహాన్ని కష్టపెట్టుకోవటం, వ్యక్తిగతంగా అవసరం లేకున్నా మీ జీవితం పూలపాన్ పైన కూడా అది చరిత్రలో మీరు దాదాపు అరుదుగా చెప్పగలరంటే అంతటి క్రమశిక్షణ. నేను మొట్టమొదటి రోజున ఒక 2 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరిన తర్వాత సాయంత్రం ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ రేపు పొద్దున 7 గంటలకు వస్తానండి అన్నాను. అట్లాగే అన్నారు. 2 రోజులు అట్లా అయింది. 2వ రోజు అయిన తర్వాత ఆయన జయప్రకాష్ గారు మీరు 7 గంటలకు వచ్చారు, మా పని ఇప్పటికే సగం అయిపోయింది అన్నారు ఆయన. అప్పుడు అర్థం చేసుకున్నాను, ఆయన ఆఫీస్లో వచ్చే సమయాన్ని నేను కూర్చోవడం మంచిది. ఒకటి, ఆయనకి తోడుగా మనిషి ఉండాలి, ఆయనకి సాయం చేయాలి, నా బాధ్యత అది, నా ఉద్యోగ ధర్మం అది. ముఖ్యమంత్రి గారు నాకంటే ముందు ఆఫీస్లో కూర్చొని నేను అక్కడ లేకుండా ఉండటం ధర్మం కాదు కదా. 2, ఇంకోటి కూడా ఉంది కారణం. ఇందాక అనుకున్నాం కదా, పొద్దున్నే ఆయన స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటిది ఆయన మనస్సు. అక్కడ ఏం రాస్తే అదే జరుగుతుంది. అది కొంచెం తొందరపాటుతో ఒక ఉద్రేకంతో నిర్ణయం తీసుకుంటే ఆ పొరపాటు సరిదిద్దడానికి రోజంతా పడుతుంది. కాబట్టి నాకేమైంది, ఈ 2 రోజుల్లోనే కొన్ని సందర్భాల్లో గమనించాను, ఆ పొద్దున్నే మనసులో పడ్డ దానిలో పొరపాట్లు తొలగించడానికో లేకపోతే దాన్ని కాస్త మార్చడానికో నాకు కొన్ని గంటలు సంపట్టేది. ఈ గంటలు సంపడే బదులు ఆ స్ఫటికం మీద రాసేప్పుడు నేను ఉంటే పోతుందిగా, రాత్రి సరిగ్గా రాయొచ్చు కదా మనం అని చెప్పని ఆయన ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటే నాకు టైం ఉండేది కదా. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 11 అయ్యేది నాకు ఆ రోజుల్లో. మళ్ళీ పొద్దున్నే 4:30కి లేచి 5 కల్లా వెళ్ళిపోయేవాడిని ఆఫీస్కి. బ్రేక్ఫాస్ట్ అక్కడే తీసుకునేవాడిని. ఇక ఇంట్లో నేను కొన్ని నెలల పాటు మా శ్రీమతిని నేను చూడలేదు, మా అబ్బాయిని నేను చూడలేదు. అప్పుడు మా శ్రీమతి గర్భంతో ఉన్నది. మరి గర్భస్థ మహిళని ఇళ్ళని చూడలేదు. నేను వచ్చేసరికి నిద్రపోయేవాళ్ళు, మా అబ్బాయిని మా శ్రీమతి నిద్రపోయేవాళ్ళు. నేను లేచేసి నిద్రపోతుండేవాడిని, వచ్చేసరికి నేను వెళ్ళిపోయేవాడిని. ప్రతిరోజు ఇట్లా ఉండేది దినచర్య. కాబట్టి 5 గంటలకల్లా నేను ఆయన దగ్గర కూర్చునేవాడిని. అప్పుడు వచ్చేవారు. ఈ లోపల ఆయన ఇంట్లో కార్యక్రమాలన్నీ చూసుకొని 2:30కి లేచేవాళ్ళు ఆయన. ఇక రోజంతా కూడా అందుబాటులో ఉండేవారు. మరి 2వ టర్మ్లోకి వచ్చేసరికి ఒక ఋషిలాగా ఆయన ఏంటంటే పరిపూర్ణత్వం వచ్చింది. ప్రజలంటే అపారమైనటువంటి వాత్సల్యము, ఒక కరుణ ఆయనలో. మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం గాంభీర్యము, ఒక రాచస్వభావం ఉంటుంది. కానీ 2వసారి వచ్చినప్పుడు దానికంటే ఎక్కువ ఆర్ద్రత ఆయనలో, కంపాషన్, కరుణా స్వభావం. ఈ సామాన్య ప్రజల జీవితాలను బాగు చేయాలని చెప్పని ఎన్నో సందర్భాలు నేను చెప్పేవాడిని, మీ మీద ఇంత నమ్మకంతో ఆశతో వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చేయబెడితే బతుకు బాగుపడుతుంది అనుకుంటున్నారు, ఆ కాగితం మీకు ఇస్తే జీవితాలు బాగుపడుతుంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు, నేను చాలా భయపడుతున్నాను అన్నాను. ఏమిటి బ్రదర్ అని చెప్పంటే, మీరు కానీ నేను కానీ ఇక్కడ కూర్చుని అద్భుతాలు చేసేదే ఉండదు, వ్యవస్థలు చాలా మార్పులు తేవాలి, వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు, మీ దగ్గరికి వస్తే పని అంతా అయిపోతుందని వాళ్ళు అనుకుంటారు, ఇవాళ ఇంత నిరాజనం పట్టే మనుషులు రేపొద్దున వ్యతిరేకం అవుతారు అని భయపడేవాడిని. వ్యవస్థ నిర్మాణం కావాలని చెప్పి ఆయన కూడా స్పృహ ఉన్నది. అందుకనే స్థానిక ప్రభుత్వాలు కానీ విద్యా ఆరోగ్యం బాగు చేయాలని చెప్పని ఆనాడు ప్రత్యేకంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన. తెలుగునాట బహుశా దేశంలో మొట్టమొదటిసారిగా కలెక్టర్ల సదస్సు కేవలం విద్యా ఆరోగ్యం గురించే పెట్టారు. మామూలుగా రెవెన్యూ విషయాలు, మిగతా విషయాలు ఏమైనా ఉంటాయి, దాన్ని గురించి పెట్టారు. అయితే రాజకీయం అతలకొతలంగా ఉండటం చేత పత్రికలు వాటి దీని మీద దృష్టి పడలే. మనకు అంతసేపటికి రాజకీయం దృష్టి కదా, వీడు వాడితో బాగున్నాడా, వాడు వీడితో బాగున్నాడా, ఈ వర్గం ఏంటి, ఈ కలహం ఏమిటి తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆనాడు పెద్దగా దృష్టి లేదు, ఈనాడు దృష్టి లేదు. మనకంతా రాజకీయ కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు దీని మీద నడుస్తున్నటువంటి రాజకీయ చర్చ దేశంలో. ఆయన దానికి అతీతంగా, అందుకనే స్థానిక న్యాయాలయాల చట్టం సామాన్య న్యాయంగా ఆనాడు ఆయన కూర్చుని పాపం రోజు గంటన్నర సేపు ఆయన స్వయంగా బిల్లు కూర్చొని డ్రాఫ్టింగ్ అని కూర్చున్నాడు. దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఒక చట్ట రూపకల్పనలో అన్ని గంటలు గడిపింది లేదు. ఆయన స్వయంగా కూర్చుని మళ్ళీ డ్రాఫ్ట్ చట్టాన్ని విని మార్పులు చేర్పులు ఏం చేయాలో ఆలోచించి చర్చించి
ఆయన సూచించేవారు. అంతగా తపన పడేవారు. ఈసారి ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నాం. ఆయన వచ్చారని తెలియగానే నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, ఆయన వచ్చారని పిలిపించిన లోపల పిలిపించండి అని చెప్పాను. మళ్ళీ నాతో ఆయన జయప్రకాష్ గారు ఆయన చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు, సున్నిత హృదయుడు, మీరు గట్టిగా మాట్లాడబోకండి, కొంచెం నెమ్మదిగా చెప్పండి మెత్తగా అంటే నేను కొంచెం కర్కశంగా మాట్లాడతానని ఆయన భయం. చూడండి